106. డస్ ఎర్త్ పొజెస్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ? మరి ఎర్త్కు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటుందా చెప్పండి. ఎస్, ఎర్త్ పొజెస్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. ఎర్త్కు కూడా మ్యాగ్నెటిక్ నేచర్ ఉన్నది. అందుకే మ్యాగ్నెటిక్ నేచర్ ఉంది కాబట్టి ఇది నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్లో వస్తుంది. లేకపోతే నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్లో వస్తుందా? రాదు. రైట్ ద స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెట్ కరెంట్లీ నౌన్. ఇప్పటి వరకు తెలిసిన మ్యాగ్నెట్లో బాగా స్ట్రాంగ్ మ్యాగ్నెట్ ఏంటిది? సో రైట్ నౌ నియోడైమియం ఈజ్ ద స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెట్. నియోడైమియం ఈజ్ ద వాట్ స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెట్ కరెంట్లీ నౌన్. ఇప్పుడు తెలిసిన వాటిలో స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెట్ ఏది? నియోడైమియం. నెక్స్ట్ వన్ 108 క్వశ్చన్. విచ్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ టు మేడ్ మ్యాగ్నెట్స్? మరి మ్యాగ్నెట్స్ని తయారు చేయడానికి ఏ మెటీరియల్స్ని మనం యూజ్ చేస్తారు? ఏ మెటీరియల్స్ యూజ్ చేయాలి? యూజువల్లీ మ్యాగ్నెట్స్ ఆర్ మేడ్ ఆఫ్ స్టీల్, ఐరన్. హౌఎవర్ స్పెషల్ special alloys of iron, nickel, copper, cobalt and aluminum can be made into powerful magnets. మెయిన్గా ఏది యూజ్ చేస్తారు? స్టీల్, ఐరన్ యూజ్ చేస్తారు. ఈ ఐరన్తో పాటు కొంచెం నికెల్, కోబాల్ట్, అల్యూమినియం కూడా కలిపి మిక్స్చర్ని తయారు చేస్తే దాన్ని ఏమంటారు? అల్లాయ్ అంటారు. అట్లాంటి వాటిని మనము మ్యాగ్నెట్స్ని తయారు చేయడం కోసం యూజ్ చేస్తున్నాము.